మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేత గుంజపడుగు హరిప్రసాద్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత వినోద్ కుమార్ కే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చారని గుర్తు చేశారు. వినోద్ కుమార్ పై ఒక్క అవినీతి మరకలేదని వామపక్ష భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న మహానీయుడు వినోద్ కుమార్ అని కొనియాడారు. స్వరాష్ట్ర ఉద్యమంలో మాజీ సీఎం కేసీఆర్ తో కలిసి అడుగులో అడుగు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. కాంగ్రెస్ పార్టీకి నేటికి ఎంపీ అభ్యర్థి ఎవరో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరో ఇప్పుడు తేల్చారని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లపై ఉక్కుపాదం మోపుతుందని, పోలీసులు కాదని కాంగ్రెస్ పార్టీ కనుసన్నలో పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని ఆరోపించారు. కార్పొరేటర్లపై చర్యలు కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలేనని అభివర్ణించారు. బోయినపల్లి వినోద్ కుమార్ గారి పేరు మీద వారి పేరు తీసుకొని మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలకు వారికి ఏదో పొంతన ఉంది అన్నట్టుగా ఒక అబద్ధపు ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిన్న చేయడం జరిగింది. ఈరోజు పార్టీలో వారు కొందరి పేర్లు తీసుకొని వీళ్ళని కనుక మీరు సస్పెండ్ చేయకుంటే వారితో వారు చేసినటువంటి కార్యక్రమాలలో బోయినపల్లి వినోద్ కుమార్ గారికి, ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారికి సంబంధం ఉంది అన్నట్టుగా, వీరికి ఏదో భాగస్వామ్యం ఉందన్నట్టుగా ఒక అబద్ధపు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే సూటిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్పష్టంగా ఒక విషయాన్ని అడుగుతూ ఉన్నాం. బోయినపల్లి వినోద్ కుమార్ గారు వారి మొత్తం రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి. అసలు మీకు వారి పేరును ఉచ్చరించేటువంటి అర్హత కూడా లేదు. ఎందుకంటే మాట్లాడినటువంటి నాయకుని మీదనే గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు విద్యార్థి దశ నుండి గతంలో వారు వామపక్ష పార్టీలో పనిచేసినప్పటికి కూడా ఆ వామపక్ష భావజాలాలకు అనుగుణంగా ఒక నిబద్ధత గల కార్యకర్తగా, ఒక అంకిత భావంతో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి, అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారి అడుగులో అడిగేసి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, మరి ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి వారు చేసినటువంటి కృషి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు.